కార్తీక పురాణంలో ఈరోజు 23వ రోజు. ప్రతిరోజు దీపదానం, హరినామస్మరణ, తులసి పూజలు, స్నానదాన జపాలు చేసిన వారు పాపాలు కరిగిపోతాయని శాస్త్రాలు చెబుతాయి. ఈరోజు కథ కూడా ఇలాంటి కథే. గంధర్వుడు మరియు బ్రాహ్మణుడు, వారి గురించి చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక గంధర్వుడు తన అహంకారంతో ప్రసిద్ధి చెందాడు. తన సౌందర్యం, గానం వల్ల దేవతలకు సైతం మత్తెక్కే విధంగా అతనికి గర్వం పెరిగింది. ఒకరోజు అతడు కైలాసానికి వెళ్ళి మహాదేవుని ముందు కూడా తన గానం ప్రదర్శించాలనుకున్నాడు. కానీ అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు భక్తితో ఓం నమః శివాయ అని జపిస్తూ కూర్చున్నాడు. గంధర్వుడు ఆ వృద్ధుని చూసి హాస్యంగా, ఇంత వయసులో ఈ జపమా, దేవుడు నీ మాట వినడు అని హాస్యంగా అన్నాడు. ఆ వృద్ధుడు మౌనంగా శివుని స్మరిస్తూనే ఉన్నాడు. తరువాత గంధర్వుడు తన గీతాన్ని ప్రారంభించాడు. కానీ అతడు పాడుతుండగా శివుని నంది అతనికి అడ్డుగా వచ్చి, నీ గానం గర్వంతో నిండింది, ఇక్కడ వినిపించేది భక్తి స్వరం మాత్రమే అని అన్నాడు. శివుడు అక్కడ ప్రత్యక్షమై గంధర్వుడిని చూచి, నీ గర్వం నీకు అంధత్వాన్ని ఇచ్చింది. నువ్వు భక్తి లేకుండా గానం చేశావు, కాబట్టి నీకు సంగీతం లేని జీవితం దక్కుతుంది అని అన్నాడు. అప్పుడు అతడు శివుని క్షమాపణ కోరాడు. శివుడు సంతోషంతో కార్తీక మాసంలో దీపదానం చేసి తులసి పూజ చేస్తే నీ దోషం తొలగిపోతుంది అని చెప్పారు. గంధర్వుడు భక్తితో కార్తీక మాసం పాటించి దీపాలు వెలిగించి శివుని స్మరిస్తూ పుణ్యాన్ని పొందాడు. ఈ కథ విన్నవారు లేదంటే చదివినవారు, కార్తీక మాసంలో శివుని ఆరాధించిన వారు గర్వం, దుశ్శీలం, అజ్ఞానం తొలగి భక్తి, జ్ఞానం, శాంతి పొందుతారు. కార్తీక మాసంలో తులసి దీపం వెలిగించడం ద్వారా అనంత పుణ్యఫలం లభిస్తుంది అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.